బంగ్లాదేశ్‌లో సరిహద్దు దాటి మన బెంగాల్‌లో ఎంతవరకు రాగలుగుతారు? ఒక 10, 20, 30 కిలోమీటర్లు. అక్కడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇదివరకు మన బీఎస్ఎఫ్‌కి 10 కిలోమీటర్ల వరకే పవర్ ఉండేది. దాంతో ఆ 10 కిలోమీటర్ల యువతలకొచ్చేస్తే వీళ్ళ చేతికొచ్చేసేవాళ్ళు. టీసీఎస్ అదే దాని పేరేంటి తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ దానికి. అక్కడి నుంచి వాళ్ళని తమకు కావాల్సిన నియోజకవర్గాలకు తీసుకుపోయి అక్కడేదో చిన్నపాటి ఉపాధి అవకాశాలు కల్పించి, అక్కడ ఓట్లు కల్పించేసేసి తద్వారా మమతా బెనర్జీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ వాళ్ళే సంఘ విద్రోహ శక్తులుగా, దేశ వ్యతిరేక శక్తులుగా, చివరికి ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఉద్దేశించినటువంటి శక్తుల చేతిలో పావులుగా మారుతున్నారు. ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం, షరియా చట్టాల కోసం హిందువుల మీద దాడులు చేస్తుంటే గూడా వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళని మనమైతే ఇచ్చాం, మన అండర్‌లోనే ఉన్నారు గదా అని తృణమూల్ కాంగ్రెస్ ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్‌కి దాదాపుగా 100 కిలోమీటర్ల పరిధి వరకు అవకాశాల అధికారాన్ని కల్పించారు మొన్న ఈ మధ్యన అమిత్ షా. దానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ వేసిన పిటిషన్లను తోసిపుచ్చింది న్యాయస్థానం. ఫలితం ఇప్పుడు బీఎస్ఎఫ్ ఆయా ప్రాంతాల్లో ముందేంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని కొన్ని షెడ్యూల్లో ఉంచుతారు. ఆ తర్వాత ఈ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు రకంగా వాళ్ళని వేలం వేస్తారనమాట. రాష్ట్రంలో 5 ప్రాంతాల నుంచి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అభిమానులు వీళ్ళని కొనుక్కుపోతారు. లేకపోతే అక్కడ వాళ్ళ ప్రాంతాలకు తీసుకుపోతారు. తద్వారా ఓట్లు ఆ పైన తక్కువ రేటుకి కూలీలు దొరికేటటువంటి పరిస్థితి. దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేస్తూ ఓవరాల్‌గా 400 మందికి పైగా బంగ్లాదేశ్ చొరబాటుదారుని భారత ఏదైతే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అరెస్ట్ చేసి సరిహద్దులకి తరలించి అక్కడి నుంచి అవతలకు పంపించే ప్రక్రియ ప్రారంభించింది.